టెస్ట్ మ్యాచ్లు అంటే చాలామందికి బోరింగ్గా ఉంటాయి. ఎందుకంటే ఫలితం తేలకుండా చాలా టెస్టులు డ్రాగానే ముగుస్తుంటాయి. బ్యాటర్లు కూడా టెస్ట్ ఫార్మేట్కు తగ్గట్టుగానే నిదానంగా ఆడుతుండడంతో టీ20లకు అలవాటు పడిన ఫ్యాన్స్ వీటిని పెద్దగా ఇష్టపడడం లేదు. కానీ ఇంగ్లాండ్ గత 2 ఏళ్లుగా బాల్ కాన్సెప్ట్తో ఆడుతున్న విధానం ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేస్తుంది. సాధారణంగా టెస్టుల్లో 5వ రోజు టార్గెట్ని చేయడం చాలా కష్టం. పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్నా కూడా భారీ టార్గెట్ని ఛేదించడం అంత సులువు కాదు. అయితే ఇంగ్లీష్ టీం మాత్రం గత కొంతకాలంగా పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించేస్తుంది. కోచ్గా బ్రెండన్ మెక్కలం బాధ్యతలు తీసుకున్న తర్వాత టెస్టుల్లో ఇంగ్లాండ్ ఆటతీరే మారిపోయింది. బాల్ అనే పేరు ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ జట్టు కోచ్ మెక్కలం నుంచి వచ్చింది. మెక్కలం ముద్దు పేరు బాజ్ నుండి ఈ పదం వచ్చింది. కోచ్గా మెక్కలం ఇంగ్లాండ్ టెస్ట్ టీంను ఆటలోకి దూకుడే మంత్రాన్ని తీసుకొచ్చాడు. సంప్రదాయ క్రికెట్ ఆటతీరు కాకుండా దూకుడుగా పరుగులు సాధించడాన్ని ఒక గేమ్ ప్లాన్గా ఇంగ్లాండ్ టీంకు అలవాటు చేశాడు. డ్రా కోసం కాకుండా గెలిపే లక్ష్యంగా ఆడేలా ఇంగ్లీష్ టీం ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. ఈ కారణంగా ఇంగ్లాండ్ టీం ఆటతీరును బాల్ క్రికెట్గా పిలవడం మొదలైంది. గత 2 ఏళ్ల కాలంలో ఇంగ్లాండ్ ఆడిన టెస్టుల్లో వారి రన్ రేట్ను బట్టి దీన్ని అంచనా వేయచ్చు. ఓవర్కు కనీసం 4 నుంచి 5 పరుగులకు పైగా ఖచ్చితంగా చేసేలా ఇంగ్లాండ్ క్రికెటర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. సాధారణంగా గతంలో టెస్ట్ మ్యాచ్లు ఎక్కువగా డ్రా దిశగానే నడిచేవి. అందుకే ప్రేక్షకుల్లో బోరింగ్ ఉండేది. బ్రెండన్ మెక్కలం ఆ పద్ధతిని పక్కన పెట్టి ప్రతి టెస్ట్ మ్యాచ్లో గెలవడమే లక్ష్యంగా ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నాడు. తక్కువ బంతుల్లో ఎక్కువ స్కోర్లు చేయడం బాల్ గేమ్ ప్లాన్లో ప్రధానమైన అంశం. మెక్కలం కోచ్గా బాధ్యతలు తీసుకోక ముందు ఇంగ్లాండ్ టీం 17 టెస్ట్ మ్యాచ్లు ఆడితే గెలిచింది కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్. 11 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయింది. 5 టెస్ట్ మ్యాచ్లు డ్రా చేసుకుంది. ఇది ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో ఒక చెత్త రికార్డుగా చెబుతారు. కానీ మెక్కలం కోచ్గా వచ్చిన తర్వాత జట్టు ఆటతీరునే మార్చేశాడు. దీంతో వరుస సిరీస్ విజయాలతో టెస్టుల్లో ఇంగ్లాండ్ అదరగొడుతుంది. బాల్ వ్యూహంతో గత 2.5 ఏళ్ల కాలంలో 6 సిరీస్ విజయాలను అందుకుంది ఇంగ్లాండ్. అలాగే భారత్, ఆస్ట్రేలియాలతో సిరీస్లను డ్రా చేసుకోగలిగింది. మొత్తం మీద దూకుడే మంత్రంగా ఉండే ఇంగ్లాండ్ బాల్ కాన్సెప్ట్ టెస్ట్ ఫార్మేట్ను రసవత్రంగా మార్చిందని చెప్పొచ్చు.